ఎస్, ముందుగా రాగ్మయూర్ గారు. ముందుగా మా యాక్టర్ సంభావనని ఫాలోఅప్ లేకుండా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి అండ్ అదర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు అడగకుండా ఏం మెసేజ్ పెట్టకుండా టకటక పడేవి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఆడియన్స్కి, క్రిటిక్స్కి, ఎస్పెషలీ నేను ఒక 4 years నుంచి నా జర్నీ ఉంది. సో నేను ఏ గెటప్ వేసినా, ఏ రోల్ వేసినా ఎప్పుడు ఎవరు నెగిటివ్గా రాయలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో నేను ఎటువంటి అంటే ఒక పాజిటివ్ చేసిన, ఒక నెగిటివ్ చేసిన, ఒక గ్రే చేసిన, ఏనాడు దే నెవర్ పుల్ మీ డౌన్. ఎప్పుడు ఏదో ఒక అంటే ఒక చిన్న స్క్రీన్ స్పేస్ ఉన్న ఒక 1-2 మంచి వర్డ్స్ దాన్ని డిస్క్రైబ్ చేసేవారు రివ్యూస్లో కానీ, వీడియో రివ్యూస్లో కానీ. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అది ఒక యాక్టర్కి ఎంత బూస్టో మీకు తెలియదు. బికాస్ దట్ విల్ హెల్ప్ మీ ఎక్స్పెరిమెంట్ అ లాట్ మోర్. ఒక చిన్న బాక్స్కి కన్ఫైన్ అవ్వకుండా, సో ఎనీథింగ్ అండర్ ద సన్ చేయించే బూస్ట్ అది. సో థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ for all the audience and all the critics who have been supporting me and writing about me in the reviews and calling me for interviews. So thank you so much. And thirdly, basically ఈ సినిమా నేను ఒక 2 years బ్యాక్ చేశాను. ఆ లోపల ఒక 3-4 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి, వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యాయి. బట్ ఈ సినిమాకి మాత్రం నేను వెయిట్ చేసింది అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇట్స్ అ రియలీ స్పెషల్ ఫిలిం. ఎందుకంటే కొంచెం సో బేసికలీ మీరు సినిమా చూసుంటే there are 3 kinds of women in the film. There is an independent woman, and there is a woman, Subbu, who is suppressed, and ఇంకోటి హౌస్ వైఫ్ ఉన్నారు. సో నేను పుట్టి పెరిగిందంతా ఒక అమీ లాంటి విమెన్ మధ్యలో, వేర్ వాళ్ళు చాలా కష్టపడి దే వర్ వర్కింగ్, మేనేజింగ్ హోమ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అలాంటి ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ మధ్యన పెరిగాను. సో ద మూమెంట్ పరదా స్క్రిప్ట్ కేమ్ టు మీ, నాకు ఓకే, నేను పెరిగిన వాతావరణం, నేను పెరిగిన ఆడవాళ్ళ మధ్య వాళ్ళని ఎంత ఇన్స్పైర్ అయ్యానో అలాంటి సినిమా ఒకటి వస్తుంది అని తెలియగానే నా వంతు నేనైతే ఎంతైతే కాంట్రిబ్యూట్ చేయగలను అంత చేస్తాను అండ్ చేశాను అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కన్సిడరింగ్ మీ. ఎందుకంటే ఆ టైంలో లైక్ 2 years బ్యాక్ నేను అంతా ఒక కామెడీ జోన్లో వర్క్ చేస్తున్నాను, కీడాకోల కానీ, సినిమా బండి కానీ, ఇవన్నీ. సో బట్ నన్ను ఈ సినిమా మీరు చూసుంటే ఒక కంప్లీట్లీ సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్లో ఉంటుంది. అస్సలు కామెడీ అస్సలు ఉండదు నాది. సో ఆ 2 years బ్యాకే నన్ను నమ్మి ఒక అనుపమ గారి పేరుగా అనుకొని ఒక మణిరత్నం స్టైల్లో ట్రైన్ సీక్వెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని అందులో పెట్టడం నాకు లైక్ ఐ వాజ్ వెరీ లక్కీ. సో అందుకనే ఇది ఎప్పుడు రిలీజ్ అయినా పర్లే, బట్ ఇట్లా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను రిలీజ్ కోసం. ఫైనల్లీ మొన్న అయింది అండ్ రివ్యూస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఈ సినిమా ఏదో చాలా సూపర్ఫిషియల్గా తీసింది కాదండి, చాలా లేయర్స్తో రాసి, చాలా లేయర్స్ని కన్వేటెడ్ టు ఎడిట్ చేసి ధర్మేంద్ర గారు. సో ఇవన్నీ చేయడం ఒక వంతు, కానీ జనాలు అది గుర్తించి దాన్ని ఎంబ్రేస్ చేసి దాని గురించి మాట్లాడడం, పేరాలు 2 పేజీలు రాయడం అనేది ఇట్స్ వెరీ హార్టెనింగ్. సో ఓకే, ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత హార్ట్ఫుల్గా ఏదో నామకే వాస్తే కాకుండా నిజంగా ఒక సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, అట్లా అని ఏదో సోది చెప్పాలని కాకుండా చాలా ఎంటర్టైనింగ్గా, మంచి ఎంగేజింగ్గా తీసిన స్క్రీన్ ప్లే ఇది. సో ఐఎమ్ సో గ్లాడ్ ఇవాళ ఇది ఇంత పాజిటివ్గా రిసీవ్ అవుతుందని. అంటే అసలు నేషనల్ మీడియా, అసలు ఏ పేపర్ చూసినా యూజువల్గా ఎంతో కొంత ఒకటి పాజిటివ్ రాస్తే ఒకటి నెగిటివ్ రాస్తున్నట్టు ఉంటాయి యూజువల్గా. బట్ ఈ యునానిమస్గా ఈ సినిమా గురించి ఆనెస్ట్గా రాశారు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ ఆల్ మెన్ షుడ్ వాచ్ పరదా అండి. సో ఐ వుడ్ ఇన్సిస్ట్, ప్లీజ్ అందరూ మెన్, ప్లీజ్ వాచ్ పరదా. It is for us to
see the beauty of this three women's journey and ఆ విమెన్స్ జర్నీ మీ ఇంట్లో ఉన్న విమెన్తో బాగా కనెక్ట్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవరియన్, థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు, థ్యాంక్ యూ కేపీ, థ్యాంక్ యూ ద రైటర్స్ ఎస్పెషల్లీ. అండ్ ఎస్పెషల్లీ ప్రవీణ్కి ఇంకో థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే రైటర్స్తో చాలా బ్యూటిఫుల్గా కొలాబరేట్ అవుతాడండి. ఇట్స్ ఆల్వేస్ లైక్ నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, ఇట్స్ ఆల్వేస్ నాట్ జస్ట్ విత్ రైటర్స్, ఈవెన్ విత్ యాక్టర్స్. ఏట్రా నువ్వు ఏట్ అనుకుంటున్నావు దీని గురించి అంటాడు అనమాట, సీన్ గురించి. సో హీ ఆల్వేస్ టేక్స్ ద ఫీడ్బ్యాక్ అండ్ మళ్ళీ దాన్ని డిస్కస్ చేసి మళ్ళీ దాన్ని సో ఆయన ఒక శిల్పి, అలా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని చెక్కుతూ ఉంటాడు అసలు, with the feedback and collaboration of all the actors and technicians. So thank you so much Praveen again. So ఇది మా మూడో సినిమా, ఈ చూద్దాం ఇంకా లక్కీ చామ్ అనుకుంటాడో ఏమనుకుంటాడో ముందు. థ్యాంక్ యూ అగైన్ విజయ్ గారు. అండ్ లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ అనుపమ గారు. అండ్ అంటే ప్రమోషన్స్లో ఐ సా హర్ ఎంత లైక్ ఆ రోడ్ల పైన ఆ శారీలు వేసుకొని, అంటే ఇట్స్ నాట్ ఈజీ, అంటే ఒక రెండు చోట్ల ఓకే, బట్ లాస్ట్ 2 weeks నుంచి చూస్తున్నాను. అండ్ అంటే మీరు అంటే ఐఎమ్ షూర్ యూ హెవ్ డన్ సో మెనీ, మేబీ ఒక 20 ఉంటాయేమో మీ ఫిల్మోగ్రఫీలో, 30 యా. సో ఆ 30లో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ యువర్ క్లోజెస్ట్ టు ద హార్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బికాస్ అంటే ఐ కుడ్ సీ ఇన్ హర్ యునో ఐస్ వైల్ డ్యూరింగ్ షూటింగ్ అండ్ డ్యూరింగ్ ప్రమోషన్స్ హౌ క్లోజ్ ఈ మూవీని తన ఎంత క్లోజ్గా తీసుకొని, ఎంత ప్రమోట్ చేసి, ఎంత ఆనెస్ట్గా అది ఫీల్ అయ్యి కన్విక్షన్తో మనందరికీ షీ ట్రై టు స్ప్రెడ్ ద వర్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఆల్ ద బెస్ట్. ఐ వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ పరదాస్. ఎస్, దెర్ ఆర్ మెనీ యునో అదర్ ఫిలిమ్స్ దట్ యూర్ డూయింగ్, బట్ మీరు 3 సంవత్సరాలకు ఒక పరదా లాంటివి చేస్తే, అండ్ థ్యాంక్స్ టు విజయ్ గారు లాంటి ప్రొడ్యూసర్, ఇలాంటి కాంబినేషన్ అంటే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ అండి, ఒక అనుపమ పరమేశ్వరన్ గారు ఈజ్ ఆల్వేస్ కాంప్లిమెంటెడ్ ఏ మ్యాన్ లైక్ విజయ్ గారు. సో వీ ఆల్వేస్ నీడ్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ a man complimenting a woman and a woman complimenting a man, so that we all succeed together. So ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఈ ఈక్వాలిటీ, ఈ కాంబినేషన్, ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, దట్స్ వాట్ will take us a long way. Thank you.